హలో అమ్మలు, ప్రోటీన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, ఒక రోజుకి మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనే విషయం గురించి ఒక వీడియో అయితే చేసిన. ఎవరన్నా చూడకపోతే చూడు. మా ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి రోజుకి ఒక్కొక్కరము 3 నుంచి 4 ఎగ్స్ లాగా అయితే తింటాము. ఒక్కొక్కసారి 5 ఎగ్స్ కూడా తింటాం అన్నట్టు. సో వాటిని డైలీ ఒకేలాగా తినాలి అని అంటే బోర్ కొడతా ఉంటది కదా. ఎక్కువగా ఆమ్లెట్స్ అయితే వేసుకోము, ఎక్కువగా బాయిల్డ్ ఎగ్స్ తినడానికే ట్రై చేస్తాము. సో బాయిల్డ్ ఎగ్స్ తోటి ఇలా సలాడ్ ప్రిపేర్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటది. సో సలాడ్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా మా మాస్టర్ చెఫ్ ప్రిపేర్ చేస్తాడన్న. ఈ బాయిల్డ్ ఎగ్ సలాడ్ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. దీనికోసం ముందుగా మనం డ్రెస్సింగ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను చూడుర్రి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు వెజిటేబుల్స్ ని మంచిగా చాప్ చేసినవి ఉన్నాయి కదా, నేను ఇక్కడ క్యారెట్, కీరా, అట్లనే ఆనియన్ అయితే తీసుకున్నా. మీరు కావాలంటే టమాటో కూడా తీసుకోవచ్చు. మా మాస్టర్ చెఫ్ టమాటో తినడు, అందుకని నేను టమాటో వేయట్లేదు అన్నట్టు. సో చూసిరా, కలుపుతుంటేనే సగం తినేస్తున్నాడు అన్నట్టు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రెస్సింగ్ ని వెజిటేబుల్స్ లోకి యాడ్ చేసేసుకోవాలి. అట్లనే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. మన బాయిల్డ్ ఎగ్స్ ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని అవి కూడా ఈ వెజిటేబుల్స్ లోకి యాడ్ చేసేసుకొని ఫైనల్ గా మీకు నచ్చితే కొద్దిగా పెరి పెరి మసాలా యాడ్ చేసేసుకొని తినేయడమే అన్నట్టు. సూపర్ అంటే సూపర్ గా ఉంటది. మంచిగా నైట్ డిన్నర్ లాగా ఇది తినేసి హ్యాపీగా పడుకోవచ్చు. సో మేము బాయిల్డ్ ఎగ్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి పూల్ మకానా వేసుకొని కూడా తిన్నాము. రోస్టెడ్ పూల్ మకానా తోటి కూడా ఈ డ్రెస్సింగ్ చాలా బాగుంటది. ట్రై చేసి చూడుర్రి. దాక్షికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ సలాడ్ అన్నట్టు. చూసిరా, బౌల్ ఖాళీ వేసేసినాడు. మీరు ట్రై చేయండి.